ముందర ఏర్పాటు చేసిన సీట్లను స్థానిక కౌన్సిలర్ దేవాలయాలు వెంకటేశ్వర గారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ కి మరియు కుల ప్రముఖులకి, మీడియాకి, ఇక్కడికి వచ్చిన అందరికీ పద్మావతి కాలనీ, గౌరంపేట ప్లస్ కరెంట్ ఆఫీస్ ఆ ఏరియాలో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ సమస్యలను అధిగమించడానికి మన ఎమ్మెల్యే సార్ గారు దాదాపు 14 కోట్లతో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏర్పాటు చేయడానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డీటెయిల్ గా స్క్రీన్ మీద కూడా మన ఇంజనీరింగ్ ఈ సార్ ప్లస్ డి గారు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ మనం స్టామ్ వాటర్ డ్రైన్స్ చేపడుతున్నాం అనేది మీకు డీటెయిల్ గా విజువలైజ్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాంట్రాక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ అంజరెడ్డి గారికి మరియు పుర ప్రముఖులకు, మా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనము జడ్చర్ల మున్సిపాలిటీ అంటే ఇప్పుడు దాదాపు అన్ని మున్సిపాలిటీతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మన జడ్చర్ల మున్సిపాలిటీ అనేది చాలా మన సెజ్లు అనుకోండి, దాని తర్వాత నేషనల్ ఇంటర్సెక్షన్ అనుకోండి, రైల్వే అనుకోండి, దాని తర్వాత మనకు యాక్చువల్గా మనం జడ్చర్ల ఒక మినీ భారత్, మినీ ఇండియాలో కూడా మనం పోల్చదగిన, ఎందుకంటే మనం జనరల్గా హైదరాబాద్ అనుకుంటాం మినీ ఇండియా, ఎందుకంటే అన్ని రకాల మనుషులు, అన్ని జాతుల మనుషులు, లేకపోతే అన్ని స్టేట్ మనుషులు. అట్లనే మనం జడ్చర్ల చూసినప్పుడు కూడా నాకు ఒక మినీ ఇండియాలో కూడా ఇది మనం అడ్జస్ట్. సో ఒక 5% గ్రోత్ మనము తీసుకురాగలిగినాము, లేకపోతే ఒక 5% గ్రోత్ వస్తుంది అంటే తగ్గట్టుగా మనకు ఎవరైనా సరే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ చూస్తారు, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. సో ఇవన్నీ ఒక్కొక్కటి అన్ని దాన్ని ఇప్పుడు దాన్ని సరి చేసుకునే ఆసనం అంటే సరి చేసుకునే ఒక టైం వచ్చింది. దానికి ముఖ్యంగా మాకు సహకరించిన అంటే ఈ సబ్జెక్ట్ను వివరించి దాని ఇంపార్టెన్స్ తెలవగానే ఎమ్మెల్యే గారికి నేను ఇంతకుముందు రాగానే నేను థ్యాంక్స్ చెప్పినాను. సార్ నన్ను చూసి థ్యాంక్స్ ఏం చెప్తాను అని అనుకున్నాను. లేదు, మిగతా అన్ని వర్కులు పక్కన పెట్టలేదు, ఎందుకంటే సార్కు ఎన్నో మిగతా సబ్జెక్టులు చాలా ఉంటాయి, కానీ లేదు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పగానే ఎట్లా వాడుకుంటున్నామనంటే ఎప్పుడైనా సరే వాటర్ సప్లై పైకి వెళ్ళి కిందికి రావాలి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కిందికి వెళ్ళి పైపోవాలి. అంటే మనము పెట్టిన ₹1 కానీ ప్రతి ఏ రూపాయి కూడా ఇమీడియట్ గా దానికి వాల్యూ రావాలి. ఒకసారి వర్షం పడేది, ఇప్పుడు ఒక్క సీజన్ లో 10 సార్లు పడుతుంది. సో ఎంత సైజు ఎంత దానికి అనుగుణంగా మనం సైజు పెంచుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మనకు తెలుసు, ఇప్పుడు వేరే కంట్రీస్ లో కానివ్వండి, లేకపోతే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాక ఇండ్ల పర్మిషన్ ఇస్తాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇండ్లన్నీ అయిపోయినాక మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తాం. అదొక మనము అంటే చాలా టఫ్ కండిషన్స్ లో కూడా మీరు ప్లాస్టిక్ చెత్త వేసి దాన్ని ఇంకా 50% యొక్క సెక్షన్ మనం నాశనం చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఓపెన్ నాలా కానీ ఇక్కడ కూడా ఈ చెత్త అనేది ఒకటి. అప్పుడు మీకే ఫ్లడ్ పెరుగుతుంటది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్. ఎందుకంటే ఇప్పుడు మీ వెనకాల ఒక ఖాళీ ప్లాట్ ఉంది, అది ఒక 2 డ్రమ్ల నీళ్లను పీల్చుకుంటది. అదే రేపొద్దున ఒక ఇల్లు వచ్చింది అనుకుందాము, అది 2 డ్రమ్ములు పీల్చుకునేది పోయి 2 డ్రమ్ములు మీద వస్తుంది. అంటే దాని ఫ్లడ్డింగ్ ఇప్పుడు ఓవరాల్ గా మన ఈ అర్బన్ ఏరియా దాదాపు 20 నుంచి 30% మాత్రమే కన్స్ట్రక్షన్ హ్యాబిటేషన్స్ ఉంది. అది దాదాపు 70 నుంచి 75% పోతుంది. అంటే ఇండ్లు ఎట్లా మనం కడుతున్నా కొద్దిగా ఈ ఫ్లడ్డింగ్ అనేది ఇంకా పెరుగుతూనే పోతుంది. సో మనం దానికి తగ్గట్టు మనము స్ట్రెయిన్స్ కానీ లేకపోతే క్రాస్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకొని అది చేసుకోండి. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే మీకు సందర్భంలో చెప్పానో ఇప్పుడు మీకు మళ్ళీ జస్ట్ మనకున్న సార్ ఇది మన నేషనల్ హైవే అండి, ఇది మన నల్ల చెరువు అవుట్లెట్ దగ్గర
నీళ్ళన్నీ కూడా పైకి వెళ్ళి పోవడం జరుగుతుంది. మనము ఈ పైప్ కల్వర్ట్స్ ఎక్కడెక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవడం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు తీసుకున్నట్టయితే ఇది కూడా పైప్ కల్వర్ట్ ఉంది. యాక్చువల్గా మనకు కౌరంపేట చెరువు కింద కూడా పైప్ కల్వర్ట్ ఉంది. ఈవెన్ నేషనల్ హైవే కింద కూడా సార్ మనకు పైప్ కల్వర్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనం రీసెంట్ గా ఫ్లడ్ ఉంటా తగ్గినాక చూసుకుంటే కూడా మన క్యాష్మెంట్ ఇది సార్. దీంట్లో ఇప్పుడు మనము ఇది మన టోటల్ ఓవరాల్ అంటే ఇది ఓవరాల్ గా ఇది ఒక క్యాష్మెంట్, ఈ రెండోది మధ్యలో ఉన్నది ఒక క్యాష్మెంట్, ఈ ఓవరాల్ గా ఆ పైన ఉన్నది ఒక క్యాష్మెంట్. అంటే ముఖ్య జోన్స్ కింద మనం జడ్చలను మనం తీసుకుంటే రోడ్ ఇక్కడ ఉన్నదోటి, మూడవది పెద్ద మోరి సార్. ఈ మూడు మెయిన్ జోన్స్ కింద ఉన్నాయి. దీనికి మళ్ళీ చిన్న చిన్న కొన్ని సబ్ జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు చర్చ్ దగ్గర ఉన్న పక్కన ఒక చిన్న అది ఉంది, అది దాదాపుగా ఒక 124 ఎకరాల పైన మన కరెంట్ ఆఫీస్ కిందకి వస్తుంది సార్, లక్ష్మీనగర్ ఏరియా వస్తున్నది. అట్లాంటివి కొన్ని మళ్ళీ దానికి చిన్న చిన్న సబ్ జోన్స్ ఉన్నాయి. ఈ మెయిన్ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ 14 కోట్ల ప్లస్ ఈ 17 కోట్లలో మెయిన్ ఫస్ట్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడానికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినాం సార్. అంటే తక్కువ కాస్ట్ హై ఎఫిషియన్సీ ఉండే విధంగా మనం పనిచేస్తున్నాము. దాని తర్వాత మనకు ఆ డబ్బులు మిగిలినాక ఈ కింద కానీ పైన కానీ దాని కనెక్టివిటీస్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇప్పుడు అంటే ఈ ఇండ్లకు నీళ్లు పోయి ఎక్కడైతే డిశ్చార్జ్ చేస్తుందో ఆ ఏరియాలో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసినాం సార్. దీనికి తగ్గట్టు మళ్ళీ మేము ఇది ఒక కొలికి వచ్చే లోపల మీకు మళ్ళీ మేము సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ మీకు దాని రిక్వైర్మెంట్ కూడా మేము ఇది దాని కింద ఉన్న ఇంతకుముందు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసినా సార్, ఇవన్నీ దాని ఇండివిజువల్ సబ్ జోన్స్. ఇది మన వంశీ హాస్పిటల్ సార్. ఇది యాక్చువల్గా 500 ఎకరాలలో ఈ మీద ఉన్నది దాదాపుగా ఇంకొక 115 ఎకరాలు అట్లాంటిది. ఇది సపరేట్ చేయడానికి మనకు ఆస్కారం సార్. ఇది మన వంశీ టెరైన్ కిందికి ఉంది సార్. మనం ఏం చేస్తున్నామంటే ఈ కట్ ఆఫ్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంతా కంప్లీట్ హౌసింగ్ వచ్చేసింది, చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. ఆ స్లమ్ మధ్యలో ఆ డ్రైన్ సెక్షన్ అనేది కూడా కొంచెం చేయడానికి కూడా మనకు కష్టమవుతుంది సార్. అందుకే ఇక్కడ ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి మనకి ఇప్పుడు ఒకటి సో దట్ దీని మీద మనం లోడ్ తగ్గించగలుగుతాం. ఇది మన అదే మన ఈ పెద్దమోనికి గ్యాప్ క్లోజ్ చేస్తే ఆ ఇండ్లలో పోకుండా అక్కడ ఉన్న లో లెవెల్ ఏరియా ఇప్పుడు ఏమైతుంది సార్ అంటే ఈ మీదికెళ్ళి ప్రాపర్గా ఉన్న ఛానల్కి స్పీడ్ వచ్చేసి ఈ మధ్యలో ఇక్కడ ఉన్న లో లెవెల్ ఏరియా ఇళ్లలో మొత్తం నీళ్లు పోతుంది సార్. అది ఇది లక్ష్మీనగర్ ఇది జస్ట్ ఈ పైన దానికి కింది దానికి కనెక్షన్ లేదు. ఈ 170 మీటర్లు మనం ఓన్లీ కనెక్షన్ చేస్తాం సార్. నెక్స్ట్ వచ్చి ఇది మన ఈ కౌరంపేట కల్వర్ట్స్. అది పాతది చిన్న పైప్ కల్వర్ట్స్ ఉన్నాయి సార్. ఒక 2 వెంట చిన్న కల్వర్ట్ ఉంది సార్. అది సెక్షన్ సరిపోవట్లేదు యాక్చువల్గా సార్. ఇది మనకు అంటే ఈ చెరువు ఓవరాల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా థ్యాంక్ యూ సార్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. నేను యూజీడీ అనే అంటే ఫేజ్డ్ మేనర్ లో మనం ఏదైతే మనం తీసుకుంటామో సార్ మొత్తం కంప్లీట్ యూజీడీతో పాటు మనకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రావాలి. కాకపోతే దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా లాస్ట్ వరకు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఇంటర్సెక్షన్ ఒక వాల్ కట్టేసుకొని ఒక చిన్న చాంబర్ లెక్క కట్టుకొని ఈ అంటే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం మనం తీసుకోం సార్. వర్షాకాలం వచ్చినప్పుడు మిక్స్డ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. మనకు ఈ వర్షాకాలం అయిపోయినాక డ్రై వెదర్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఐఎన్డీలో ఒక చిన్న పైప్ పెట్టుకొని దానికి వాల్ పెట్టుకొని అక్కడి నుంచి డైవర్ట్ చేసుకొని ఎస్టీపీకి మనం తీసుకుపోయే ప్రణాళిక ఉంది సార్. ఆల్రెడీ అది టెండర్స్ లో ఉంది. నేను మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 3 months లో అది కూడా శాంక్షన్ రావచ్చు సార్. మనకి అది ఉంది సార్. మనకి అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది అదే సార్. ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ అనేది వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం అది ఆ కెపాసిటీ ఏదైతే ఉంటుందో డ్రై వెదర్ ఫ్లో దానికి తగ్గట్టు ఒక పైప్ వేసి ఉంటాం. అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మీద అభినందనలు. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. అయితే జడ్చర్ల కౌరంపేట అంతటా కలిపి 6 ఉన్నాయి ప్రధాన కాలువలు సార్. అవి కూడా చెప్పిండు. కానీ నేనేమంటున్నా ఒక చెరువులో ఆగి నీళ్లు బయటకు వస్తే అక్కడ ఆగి స్టోరేజ్ రావడం వల్ల కొద్దిగా రోడ్లపైకి నీళ్ళు ఎక్కువ రావనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కుంటలో మధ్యలో కాలువ ఉంది పెద్దది, నీళ్లు స్టోరేజ్ కావడానికి లేదు. ఆ చెరువు ఇక్కడ అవుతుంది, ఈ రోడ్డు మీద చెరువు అవుతుంది కుంట. ఆ కుంట పోవాలనేది ఒక మార్గము. ఇంతకుముందు పోచమ్మ గుడి ఏరియా కౌరంపేట